మన సాయినాథపీఠం శ్రీ విష్ణు దేవాలయంలో నిన్న 2 ఫంక్షన్లు కలిసి వచ్చినాయి. ఒకటి ఇండిపెండెన్స్ డే, 2 జన్మాష్టమి. జన్మాష్టమి 2 days చేస్తున్నాం మనం, 15th and 16th. ప్రతి ఎవరి ఇయర్ కూడా నైట్ చేసే ఫంక్షను నెక్స్ట్ డే కూడా మళ్ళీ చేస్తాం. ఆ సందర్భంలో నిన్న శ్రావణ శుక్రవారం అది కూడా కలిసి వచ్చింది. శ్రావణ మాసంలో మనం ఈ 5 శుక్రవారాలు కూడా స్పెషల్ అలంకారం చేసి అమ్మవారికి స్పెషల్ అలంకారాలు చేస్తూ ఈవినింగ్ లలితాసనం పారాయణం, కుంకుమార్చన పూజలు చేస్తున్నాం. ఫస్ట్ శుక్రవారం పసుపు కుంకుమలతో అమ్మవారిని అలంకారం చేసాం. 2వ శుక్రవారం గవ్వలతో అలంకారం చేసాం. 3వ శుక్రవారం ముత్యాలతో అలంకారం చేసాం. 4వ శుక్రవారం నిన్న 108 శారీలతో అమ్మవారిని అలంకారం చేసాం. వచ్చేది 5th ఫ్రైడే 5వ శుక్రవారం అమ్మవారి ఫ్లవర్స్తో పూల అలంకరణ, పూలంకి సేవ చేస్తాం. ఇది అమ్మవారికి సంబంధించి. నేను సాయంత్రం అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత 9 PM to ఆల్మోస్ట్ 12:30 midnight 12:30 AM స్వామివారి కృష్ణ భగవాన్ ఫంక్షన్ చేసుకున్నాం. మొదటిగా కృష్ణ భగవానికి అభిషేకం చేసుకొని ఆ తర్వాత విష్ణుసహస్రనామ పారాయణ చేసుకున్నాం. సామూహికంగా అర్చన చేసుకొని అరౌండ్ ఒక 10:30 to 11:30 భజన్స్ చేస్తాం. చాలా భక్తులు వచ్చి చాలా బాగా భజన చేశారు. మన ఉమయాధాము గుజరాతీ డివోటీస్ అందరూ వచ్చారు, చాలా బాగా చేశారు. 11:30కి సామూహిక అర్చన చేసుకొని స్వామివారిని కరెక్ట్గా 12 o'clockకి ఆ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం. దానికి ఎంతోమంది భక్తులు అటెండ్ అయ్యారు. బర్త్డే సెలబ్రేషన్ అయిన తర్వాత జూలా అంటారు, ఊయాల ఫంక్షను, అది కూడా చేసుకొని అందరికీ మహాప్రసాదం ఇచ్చాం. ఈరోజు ఇప్పుడు సాయంత్రం కూడా అవుట్ సైడ్ స్టేజ్ అరేంజ్ చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే నిన్నటి రోజున ఈవినింగ్ పిల్లలతో డ్రాయింగ్ ఆర్ట్ కాంపిటీషన్ కూడా పెట్టాం. చాలామంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి ఈరోజు ప్రైజులు ఇస్తున్నాం. సాయంత్రం వాళ్ళకి ప్రైజులు ఇవ్వటం, అలాగే సాయంత్రం ఇంకోసారి కృష్ణుడికి అభిషేకం. చిన్నపిల్లలందరూ రమ్మని చెప్పాం. 3 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ లోపు మగపిల్లలు అయితే రాధా కృష్ణ డ్రెస్సు, ఆడపిల్లలు అయితే రాధా డ్రెస్ వేసుకొని వస్తారు. ఆ పిల్లల్ని కూడా కూర్చోబెట్టి వాళ్ళకి అర్చన చేస్తాం. మనం ఈరోజు చేసి హారతిస్తాం. వాళ్ళందరికీ చాక్లెట్స్, వాళ్ళు తినడానికి పిజ్జాలు ఇవన్నీ తెప్పిస్తాం. పెద్దవాళ్ళందరికీ అన్నదాన సేవ, పెద్దవాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఉట్టి కొట్టే దాంట్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. చాలా బాగా జరుగుతుంది. ఈ జన్మాష్టమి కూడా పెద్ద ఫంక్షనే మనకి. అలా ఈరోజు కార్యక్రమాలని ఇలా చేసుకోబోతున్నాం. దీనికి సంబంధించి ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే వచ్చి వీక్షిస్తున్నారో, ఎవరైతే పూజల్లో కూర్చుంటున్నారో అందరికి కూడా ఆ కృష్ణ భగవానుడి బాలకృష్ణుడి అనుగ్రహం ఉండాలని, ఎవరైతే వీక్షిస్తున్నారో మీ అందరికి కూడా జన్మాష్టమి సందర్భంగా సాయినాథ, శ్రీమాత, శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. అలాగే త్వరలో మనకి ఆగస్టు 26 వినాయక చవితి చేసుకోబోతున్నాం. ఇండియాలో 27 అయింది. అమెరికా ప్రకారం 26వ తారీఖు వినాయక చవితి. 26వ తారీఖు నుంచి సెప్టెంబర్ 4th వరకు గణపతి నవరాత్రి సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా చేసుకోబోతున్నాం. గత 11 సంవత్సరాల నుంచి కూడా ఎవ్రీ ఇయర్ మనం గణపతి నవరాత్రి కూడా బాగా చేస్తాము. డిఫరెంట్ అలంకారాలు. ఇప్పుడు అమ్మవారికి ఎలా చేసామో గణపతి ప్రతిరోజు ఒకరోజు పసుపుతో, ఒకరోజు కుంకుమతో, ఒకరోజు గంధంతో, బటర్తో, డ్రై ఫ్రూట్స్తో, ముత్యాలతో ఇలా డిఫరెంట్ అలంకారం ప్రతిరోజు చేస్తాము. ప్రతిరోజు పత్రి పూజ ఉంటుంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దానికి సంబంధించి ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే తప్పకుండా మన టెంపుల్ని కాంటాక్ట్ చేయొచ్చు. 732-809-1200, 516-359
8178 ఫోన్ చేస్తే మీరు ఆ పూజల్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సాయిరామ్. శ్రీమాత్రే నమః.